రికార్డులు చాలా ఉన్నాయి. కానీ తక్కువ వయసులో వచ్చాడు అన్న రికార్డుని వైభవ్ సూర్యవంశీ వచ్చి బీట్ చేశాడు. ఎక్కువ సెంచరీలు చేశాడు అన్న రికార్డుని విరాట్ కోహ్లీ వచ్చి బీట్ చేశాడు. గెలుపు కోసం తన గాయాలను సైతం లెక్క చేయడం అన్న రికార్డును యువరాజ్ సింగ్ వచ్చి బీట్ చేశాడు. ఎంత ప్రెజర్లో ఉన్నా కూల్గా ఉంటాడు అన్న రికార్డుని ఎంఎస్ ధోని వచ్చి బీట్ చేశాడు. అలాగే సినిమాల్లో చిరంజీవి గారికి కూడా కొన్ని రికార్డులు ఉన్నాయి. అదిరిపోయే డ్యాన్స్, అద్భుతమైన యాక్టింగ్, చెక్కు చెదరని ఫ్యాన్స్, కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్, కొన్ని వేల మందికి సహాయం, జంజీ బ్యాచ్ కూడా జై చిరంజీవి అనే వ్యక్తిత్వం, ఇలాంటి రికార్డులు చాలా ఉన్నాయి. కానీ ఈ రికార్డులను మాత్రం ఇంతవరకు ఎవరు టచ్ కూడా చేయలేదు. అది అలాంటి రికార్డులు సృష్టించాడు మెగాస్టార్ చిరంజీవి గారు. చాలా మంది అనుసరించారే తప్ప ఆ రికార్డులను ఎవ్వరూ బీట్ చేయలేదు. స్వయం కృషి, విజేత, ఆపద్బాంధవుడు, అలాగే మగమహారాజు, ఇవన్నీ సినిమా టైటిళ్లు మాత్రమే కాదు, చిరంజీవి గారి జీవితం. స్వయం కృషితో పైకొచ్చాడు, విజేతగా నిలిచాడు, ఆపద్బాంధవుల్లా అందరినీ ఆదుకున్నాడు, మగమహారాజులా బ్రతుకుతున్నాడు. అది మెగాస్టార్. మన అన్ని లాంగ్వేజ్ల్లో, తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ, అన్ని లాంగ్వేజ్ల్లో మా హీరో ఇన్ని కోట్లు కొట్టాడంటే, మా హీరో ఇన్ని కోట్లు కొట్టాడనే గొడవలు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికే ఉంటాయి. కానీ మా హీరో ఇన్ని కోట్లు కొట్టాడు, ఇన్ని కోట్లు కొట్టాడు